నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మరో అలెగ్జాండర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తాననుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్తో యుద్ధం. గత కొన్నేళ్లుగా ఎలుకపై ఏనుగు పడ్డట్లు ఉక్రెయిన్ కోసం రష్యా పాకులాడుతోంది. శత్రువులు పుతిన్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదని అతని చరిత్రే చెబుతోంది. రష్యా దేశానికి చంపడంలో కూడా ఒక స్టైల్ ఉంది. నోవిచోక్ పాయిజన్తో సైలెంట్గా శత్రువుని పైకి పంపిస్తారు. తమకు ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసినా అక్కడ రూలింగ్లో ఉన్న ఎవరైనా ఇదే చేస్తారు. దీని ప్రాసెస్ మాత్రం మూడో కంటికి కనిపించదు. అలాంటి రష్యాలో, అది కూడా ఆయనకి అత్యంత సన్నిహితుడిపై పుతిన్ స్టైల్లోనే పాయిజన్ అటాక్ జరిగితే మాస్కోలో అదే జరిగింది. అది కూడా సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై. ఇంతకీ అసద్ను ఎవరు టార్గెట్ చేశారు? రష్యాలో ఏం జరుగుతోంది? ఈ ఘటనపై పుతిన్ రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. సిరియా రాజధాని డమాస్కస్ ను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న అసద్ రష్యాకి పారిపోయారు. రష్యా ఎయిర్ ఫోర్స్ స్వయంగా అసద్ను డమాస్కస్ దాటించి మాస్కోకు తీసుకెళ్లింది. అక్కడితో ఇక తాను సేఫ్ అనే భావించారు అసద్. కానీ అసద్కి తెలియని విషయం ఏంటంటే మాస్కోలో కూడా అతడికి శత్రువులు ఉన్నారు. అవకాశం కోసం వేచి చూస్తున్నారు. చివరికి ఆ ఛాన్స్ రాగానే అతడిపై విషప్రయోగం చేశారు. డిసెంబర్ 29వ తేదీన అసద్ అనారోగ్యం బారిన పడ్డారు. మొదట ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే చికిత్సను అందించారు. అసద్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో విష పదార్థాల ఆనవాళ్లు కనిపించాయి. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతోందని రష్యా నిఘా విభాగ మాజీ అధికారి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారుల నుండి ఎటువంటి ప్రకటన అధికారికంగా రాలేదు. ఇలాంటి విషయాలను క్రెమ్లిన్ బయటపెట్టదు. కానీ అసద్ పై రష్యాలోనే విష ప్రయోగం చేసేంత ధైర్యం ఎవరికుంది? ఇప్పుడు ఇదే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిన తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. ఆ దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసద్ రష్యా వెళ్లిన తర్వాత సిరియా తాత్కాలిక సారథి అహ్మద్ అల్ షరాతో యుక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆంద్రీ చర్చలు జరిపారు. దీనికి ముందు మానవతా సాయంలో భాగంగా యుక్రెయిన్ నుండి సిరియాకు ఆహార పదార్థాలు సరఫరా చేశారు. నిజానికి సిరియా అంతర్యుద్ధం పీక్స్ కి చేరుకున్నప్పుడే యుక్రెయిన్ పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. తిరుగుబాటుదారులకు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ సేవలు సాయం అందిస్తున్నాయని ఆరోపించింది. అయితే రష్యా ఆరోపణలపై యుక్రెయిన్ స్పందించలేదు. ఈ పరిణామాలను డీకోడ్ చేస్తే అసద్ పై విష ప్రయోగం వెనుక యుక్రెయినే ఉన్నట్లుగా తెలుస్తోంది. సిరియా అంతర్యుద్ధంలో రెబల్స్ లక్ష్యం అసద్ సర్కార్ని కూలదోయడమే కాదు, ఆయన్ను అంతం చేయడం కూడా. అందుకోసం చివరి క్షణం వరకు ప్రయత్నించారు. కానీ రష్యా వెళ్లి అసద్ను చంపేంత సీన్ రెబల్స్ కి లేదు. అందుకే యుక్రెయిన్ కు ఆ బాధ్యతను అప్పగించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసద్ను అంతం చేయడం వల్ల యుక్రెయిన్ కు దక్కేదేంటి? అసద్ను అంతం చేయడం ద్వారా తాము తలుచుకుంటే పుతిన్ గడ్డపైనే ఏదైనా చేయగలం అనే సంకేతాలు పంపొచ్చు. రష్యా అధ్యక్షుడు బలహీనమయ్యారని, తన ఆశ్రయం కోరి వచ్చిన వారిని కాపాడుకోలేకపోతున్నారని ప్రపంచానికి చూపించొచ్చు. అన్నింటికి మించి సిరియాలో ఉన్న ఆయుధాలను రష్యాపై సంధించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా యుక్రెయిన్ కు చాలా రకాలుగా అసద్ ఎలిమినేషన్ కలిసి వస్తుంది. అందుకే సిరియా తాత్కాలిక ప్రభుత్వంతో ఈ డీల్ చేసుకుని ఉండొచ్చా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి ఇప్పటికే యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యాలో ఓ సీక్రెట్ మషిన్ విజయవంతంగా నిర్వహించింది. రష్యా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ను మాస్క్ లోనే అంతం చేసింది. కాబట్టి అసద్ పై విష ప్రయోగం చేయడం యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ కు అంత కష్టమేం కాదు. అందుకే అందరి వేళ్లు యుక్రెయిన్ వైపే చూపిస్తున్నాయి. ఒకవేళ అసద్ పై విష ప్రయోగం వెనుక కీవ్ హస్తం ఉందని తేలితే మాత్రం యుద్ధ భూమిలో పరిణామాలు ఎవరి ఊహకు అందనంత రేంజ్ లో ఉంటాయి. చివరికి అణ్వాయుధాలు సంధించడానికి పుతిన్ వెనకాడడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.